చాలామంది చదువుకుంటారు. కానీ చదువు తగ్గ జాబు చెయ్యరు. దాంతో వదిలేస్తారు. కానీ మీరు చదువు తగ్గ జాబ్ చేయటం లేదు. కానీ ఇంకా పిల్లలకి ఉచితంగా ట్యూషన్ చెప్తున్నారు. ఏంటి మీకు ఈ ఆలోచన ఎట్లొచ్చింది? నేను చదువుకున్న చదువుకి నేనేమి ఇవ్వగలను అన్న ఆలోచనతోనే నాకు ఈ ఆలోచన అనేది వచ్చింది. నేను ఒక ప్రాంతానికి వెళ్ళిన ఒకరోజు మా బస్తీ నుంచి ఒక 25 మెంబర్స్ వరకు వెళ్ళినాము. అక్కడ మాట్లాడే వ్యక్తిని అసలు పరిచయ కార్యక్రమాన్ని తీసుకెళ్ళిర్రు అక్కడికి. నేను ఇష్టం ఇష్టం లేకుండానే ఎళ్ళిన అక్కడికి. ఒకరోజు పని బంద్ చేసుకొని, పని మానేసుకొని ఎళ్ళడం జరిగింది. ఎందుకు మన కూలి ఓడగొట్టుకొని పోవడం అక్కడికి. ఏం నేర్చుకుంటాం అక్కడ అన్నట్టుగా పోయినా. ఇష్టంగానే పోయినా నేనక్కడికి. పోయిన తర్వాత అక్కడ పరిచయ కార్యక్రమం అని మమ్మల్ని మేము పరిచయం చేసుకోవడం జరిగింది. అందులో ఆ వ్యక్తి మాట్లాడేదానికి నేను నేను చదివిందేంది? నేను చేసే పనేంది? మళ్ళీ ఇంకోటి 15 సంవత్సరాలయితుంది నా చదువయిపోయి. 15 సంవత్సరాల నుంచి నేనేం పని జేసినా మామూలుగా పొద్దున్న లేసి నా వర్క్ ఏదో నేను జేసుకోవడం, ఇంటికెళ్ళడం, పిల్లలకి వండి పెట్టడం, వాళ్ళని స్కూలుకి పంపియడం. ఇదేనా నా జీవితం ఇదేనా? నేను చదువుకున్న చదువుకి ఇదేనా నేను జేసేది అన్నట్టు నాకు ఆలోచనొచ్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే 15 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయినాయో నాకే అర్థం గాలేదు. అట్లా గాదు నేను జేసేది కొంచెం ఒక్క అక్షరమన్నా పిల్లలకు నేర్పియాల. అది గూడా ఫ్రీగా నేర్పియాల. ఫీజు కట్టలేని పరిస్థితిలో పిల్లలుంటారు. వాళ్ళకి నేర్పియాలన్న ఉద్దేశంతోని స్టార్ట్ జేయడం జరిగింది మేడం. 2023లో స్టార్ట్ జేయడం జరిగిందిది. అప్పటినుంచి రన్ అయితుంది. అంటే మీరు అక్కడ పోయి అక్కడ విన్నాక మీకు ఈ ఆలోచనొచ్చిందా? మేడం. అక్కడ విన్న తర్వాతనే ఆ మనిషి చెప్పే మాటలు నా నా చెవుల నుంచి నా మెదడులోకెళ్ళిపోయి ఫిక్స్ అయిపోయినాయి అక్కడ. అక్కడ స్టక్ అయిపోయిందది ఆ మాట. నేను మన మన పేరనేది ఎవరో చెప్పుకోవడం గాకుండా, మన పేరనేది ఒక ఒక పేపర్ మీద ఒక చరిత్రలా ఒక పేజీగా నిలబడాల. పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలా. పుట్టినందుకు మన పేరనేది చెప్పుకోవాలా. నలుగురికి సహాయంగా ఉండాలి తప్ప ఎవరికీ గూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉండొద్దు. మనం బ్రతికే బ్రతుకు అన్నట్టు ఆలోచించిన. అంటే నేనేం ట్యూషన్ చదవక ముందు ఏ విధంగా ఉంది? ఆఫ్టర్ ట్యూషన్ చెప్తున్నాంక మీకెలా ఉంది? సాటిస్ఫాక్షన్‌గా వచ్చి మేడం. నేను ముందు ఎట్లుండేదంటే, ఈ జాడకట్ట పట్టుకున్నానా, వచ్చినా, ఊకినా, రోడ్ క్లీన్ చేసుకుంటా పోయినా, నాకు జీతం వచ్చిందా? అంతే అదే విధంగా ఉండే. నా పిల్లల్ని చదివిపించుకుంటున్నా. నా పిల్లలు చదువుతుర్రు, నేను పని చేసుకుంటున్నా అంతే సరిపోయిందిగా అన్నట్టు ఉండే నాది ముందు. తర్వాతకి ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను 5 గంటలకి ట్యూషన్ దగ్గరికెళ్తానో, నా బాధలేమైనా ఉంటే అవి మర్చిపోవడం జరుగుతుంది. ఆ పిల్లల మధ్య కూర్చోవడము, వాళ్ళతోని స్పెండ్ జేయడము, అదంతా వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళ డౌట్స్ అడగడము, అదంతా నాకు చాలా బాగా అనిపిస్తది. హ్మ్. అంటే ఎన్ని సంవత్సరాల నుండి ట్యూషన్ చెప్తున్నారు? ఇప్పుడు 2023 స్టార్ట్ అయింది. ఇది థర్డ్ ఇయర్.